హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము అటుకులతో ఎంతో ఈజీగా ఇంట్లోనే మోదక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ మోదక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి, టైం కూడా చాలా తక్కువగా పడుతుంది. ఈ మోదక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేద్దాం. నెయ్యిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని అందులో 1 కప్ వరకు అటుకులను వేసుకుందామండి. వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అటుకులను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. 1 స్పూను కాజు, 1 స్పూన్ బాదం. వీటిని సన్నగా చాప్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదే డ్రై ఫ్రూట్స్లో మోదక్లో కావాల్సిన స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ వరకు ఎండు కొబ్బరి అండి ఇలా తురిమి వేసుకోవాలి. మీరు ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరిని అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి వేసాం కాబట్టి దీన్ని కూడా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అయితే ఫ్రై చేసుకునే అవసరం లేదండి. ఇలా దీన్ని ఒక 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం. తురిమిన బెల్లం అండి ఇది. దీన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని వేసుకుందామండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలను ఇలా కలుపుకుంటూ హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు బాగా మరిగేంతలో మనము అటుకులను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి. చల్లారిన అటుకుల్ని తీసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకుందామండి. చూడండి, ఎంత క్రిస్పీగా వస్తే అంత ఫైన్గా పౌడర్ వస్తుంది. ఎక్కడ పలుకులు లేకుండా పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలు బాగా మరుగుతున్నాయి కదండి. ఇలా సైడ్స్కి వచ్చే మీగడని కూడా ఇందులో కలుపుకుంటూ పాలని హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈ వేడి పాలల నుంచి 1 స్పూన్ పాలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకుందామండి. ఇప్పుడు ఈ పాలలో మనం కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు యాడ్ చేసి ఇలా కలుపుకోవాలండి. 1 మినిట్ తర్వాత చూడండి, మొత్తం పాలు ఎల్లో కలర్లో అయిపోతాయి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే మీరు 1 పించ్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మోదక్లు ఎల్లో కలర్లో రావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్గానే వైట్గా చేసుకోవచ్చండి. చూడండి, పాలు బాగా మరిగి హాఫ్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా యాడ్ చేద్దామండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, లైట్గా ఎల్లో కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనము 1/2 కప్ వరకు పంచదారని కూడా వేసి కలుపుకుందామండి. పంచదార ఇందులో ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము అటుకులతో రెడీ చేసి పెట్టుకున్నాం పౌడర్ని కూడా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఇక్కడ కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ ఈ మొత్తం మిక్చర్ ప్యాన్కి విడిచేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. మన పోహా మిక్చర్ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ లాస్ట్లోనే వేయాలి. వేసి ఇలా కలుపుకోవాలండి. ఈ స్టఫ్ మొత్తం చల్లారాక దీన్ని చేతితో ఇలా కలుపుకోవాలండి. ఒకసారి ఇందులో ఒక 1/2 స్పూన్ నెయ్యిని వేసి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి మిక్చర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజు. మీకు ఉండలు చేసుకోవడానికి రావడం లేదు అంటే దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ చేసుకోండి, అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇందులో నుంచి కొద్దిగా అటుకుల మిక్చర్ని తీసుకొని ఇలా మోదక్ షేప్లో వత్తుకోవాలి. మోదక్ షేప్లో వత్తుకున్నాక ఇలా ఒక హోల్ని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఈ మిక్చర్ని పెట్టి కవర్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న దానిపైన ఒక స్పూన్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి, మన మోదక్ రెడీ అయిపోయింది. మీ దగ్గర మౌల్డ్ ఉంటే దాంట్లో కూడా ఈ మోదక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని మోదక్లను ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మోదక్ షేప్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి.
దీన్ని కూడా ఫోక్ తీసుకొని డిజైన్ చేసుకుందాము. అంతే అండి, గణేశుడికి ఇష్టమైన అటుకుల మోదకులు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ గణేష్ చతుర్థికి ఈ అటుకుల మోదకులను ప్రిపేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.